హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ నుంచి కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్ డిఫరెన్స్. కార్టిలేజినస్ ఫిష్కి అలాగే బోనీ ఫిషెస్కి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది. అసలు మొట్టమొదట కార్టిలేజినస్ బోనీ ఫిషెస్ అంటే ఏమిటి? ఇంటర్నల్ ఎండోస్కెల్టన్ అనేది యానిమల్ యొక్క ఫిషెస్ యొక్క ఎండోస్కెల్టన్ బాడీ లోపల ఉన్నటువంటి స్కెల్టన్ అనేది కార్టిలేజినస్తో అంటే సాఫ్ట్ బోన్తో ఫామ్ అయితే వాటిని కార్టిలేజినస్ ఫిషెస్ అంటారు. అదే రకంగా ఎండోస్కెల్టన్ అనేది ఎముకలు అనేవి బోన్తో హార్డ్గా ఉండేటువంటి బోన్తో ఫామ్ అయితే వాటిని బోనీ ఫిషెస్ అంటారు. ఇప్పుడు ఆ కార్టిలేజినస్ ఫిషెస్కి బోనీ ఫిషెస్కి డిఫరెన్స్ చూసుకుందాం. కార్టిలేజినస్ ఫిషెస్ ఇట్ సైడ్ బోనీ ఫిషెస్ మోస్ట్లీ మెరైన్ అంటే కార్టిలేజినస్ ఫిషెస్ అనేది ఎక్కువ పర్సెంట్ అనేది సముద్రపు నీళ్ళలో ఉంటాయి. అంటే మోస్ట్లీ మెరైన్, బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్. బోనీ ఫిషెస్ ఎండోస్కెల్టన్ అనేది హార్డ్ బోన్తో ఫామ్ అయినటువంటి ఫిషెస్ అనేది సముద్రపు నీళ్ళలో ఉంటాయి, అలాగే మంచినీటిలో కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ అంటారు. ఎండోస్కెల్టన్ కార్టిలేజ్, వాటి యొక్క ఎండోస్కెల్టన్ బాడీ లోపల ఉన్నటువంటి బోన్స్ అనేవి కార్టిలేజ్తో ఫామ్ అవుతాయి, అంటే సాఫ్ట్ బోన్తో ఫామ్ అవుతాయి. ఎండోస్కెల్టన్ బోనీ, బోనీ ఫిషెస్లో ఎండోస్కెల్టన్ బోన్తో ఫామ్ అవుతుంది. అలాగే మౌత్ ఈస్ వెంట్రల్, కార్టిలేజినస్ యొక్క మౌత్ అనేది వెంట్రల్ సైడ్లో అంటే బాడీకి కింద సైడ్లో ఉంటుంది. ఇలా మౌత్ అనేది కింద సైడ్గా ఉంటుంది. అలాగే మౌత్ ఈస్ టెర్మినల్, బోనీ ఫిషెస్ లోపల మౌత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఇలాగా లేదంటే కొంచెం పైకి కూడా తిరిగి ఉంటుంది. దాన్ని టెర్మినల్ అంటారు. మౌత్ అనేది కింద సైడ్కి స్టొమక్ సైడ్కి ఉంటే మౌత్ ఈస్ వెంట్రల్ అంటారు. ఓపెరికులం ఆబ్సెంట్, కార్టిలేజినస్ ఫిషెస్కి ఓపెరికులం ఆబ్సెంట్. ఓపెరికులం అంటే ఫిషెస్కి ఉన్నటువంటి గిల్స్ని రెస్పిరేషన్ తీసుకోవడం కోసం ఉండేటువంటి గిల్స్ని కవర్ చేస్తా పైన ఉండేటువంటి దాన్ని ఓపెరికులం అంటారు. గిల్స్ని ప్రొటెక్ట్ చేస్తా ఉండేటువంటి దాన్ని ఓపెరికులం అంటారు. ఈ ఓపెరికులం అనేది కార్టిలేజినస్ ఫిషెస్లో ఆబ్సెంట్, కానీ బోనీ ఫిషెస్లో ప్రజెంట్. ఎందుకని బోనీ ఫిషెస్లో ప్రజెంట్ అంటే బోనీ ఫిషెస్ యొక్క గిల్స్ అనేవి, ఈ గిల్స్ అనేవి మొప్పలు. ఈ గిల్స్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి, థిన్గా ఉంటాయి. వాటర్ ఫోర్స్ వచ్చినప్పుడు గిల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా, అంటే కట్ అవ్వటం కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదాన్ని ఓపెరికులం అంటారు. ఇందులో బోనీ ఫిషెస్లో ప్రజెంట్. ఎయిర్ బ్లాడర్ ఆబ్సెంట్, కార్టిలేజినస్ ఫిషెస్లో ఎయిర్ బ్లాడర్ ఆబ్సెంట్. యానిమల్ యొక్క బాడీ లోపల ఇలా ఎయిర్ బ్యాగ్స్ లెక్క ఉంటాయి, దీని లోపల ఎయిర్ ఉంటుంది. ఈ ఎయిర్ ఉండటం వల్ల ఫిష్ అనేది ఎక్కువసేపు స్విమ్మింగ్ చేయకపోయినా కానీ తేలాడగలుగుతూ ఉంటుంది. అటువంటి ఎయిర్ బ్లాడర్ అనేది కార్టిలేజినస్ ఫిషెస్లో ఆబ్సెంట్, బోనీ ఫిషెస్లో ఎయిర్ బ్లాడర్ ప్రజెంట్. ఎయిర్ బ్లాడర్ ఉండటం వల్ల కంటిన్యూగా స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు స్విమ్మింగ్ చేయకపోయినా కానీ ఫిష్ అనేది మునిగిపోకుండా ఉంటుంది. క్లాస్పర్స్ ప్రజెంట్. క్లాస్పర్స్ అంటే కాపులేషన్ టైంలో స్పెర్మ్ అనేది ఫీమేల్ బాడీలోకి పంపించడం కోసం యూజ్ అయ్యేదాన్ని క్లాస్పర్స్ అంటారు. క్లాస్పర్స్ అనేవి కార్టిలేజినస్ ఫిషెస్లో ప్రజెంట్. ఈ క్లాస్పర్స్ ద్వారాగా కాపులేషన్ టైంలో మెయిల్ అనేది ఫీమేల్ బాడీ లోపలికి స్పర్మ్ని పంపించడం కోసం యూజ్ చేస్తుంది. ఇదే క్లాస్పర్స్ అనేవి బోనీ ఫిషెస్లో ఆబ్సెంట్. సెక్సువల్ డైమార్ఫిజం, కార్టిలేజినస్ ఫిషెస్లో మేలు ఫీమేల్ సపరేట్గా యానిమల్స్ అనేవి ఐడెంటిఫై చేయవచ్చు, కానీ బోనీ ఫిషెస్లో సెక్సువల్ డైమార్ఫిజం లేదు కాబట్టి మేలు ఫీమేల్ రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. 5 to 7 pairs ఆఫ్ గిల్ సైడ్స్, ఆ చేపలకు ఉన్నటువంటి గిల్స్ అనేవి, మొప్పలు అనేవి రెస్పిరేషన్ ఉపయోగించేటువంటి గిల్స్ అనేవి 5 నుంచి 7 pairs, 5 to 7 pairs ఉంటాయి కార్టిలేజినస్ ఫిషెస్లో. అదే బోనీ ఫిషెస్లో అయితే గిల్ సైడ్స్ అనేవి ఓన్లీ 4 pairs మాత్రమే ఉంటాయి. ప్లాకాయిడ్ స్కేల్స్, వాటి బాడీ మీద కార్టిలేజినస్ ఫిషెస్ యొక్క చేపల యొక్క బాడీ మీద ఉండేటువంటి పొలుసుల్ని, మొప్పలని, గిల్స్, వీటిని స్కేల్స్ని ప్లాకాయిడ్ స్కేల్స్ అంటారు. చేప యొక్క బాడీ మీద ఉండేటువంటి స్కేల్స్ని
పొలుసుల్ని క్లాకాయిడ్ టైప్ అంటారు. అలాగే బోనీ ఫిషెస్లో అయితే సైక్లాయిడ్, టెయినాయిడ్ ఈ 2 టైప్స్ స్కేల్స్ అనేవి ఉంటాయి. అలాగే యూరియోటెలిక్ కార్టిలేజినస్ ఫిషెస్ అనేవి యూరియోటెలిక్. ఇవి బోనీ ఫిషెస్ అమోనోటెలిక్. యూరియోటెలిక్, అమోనోటెలిక్ అంటే ఏమిటి? యూరియోటెలిక్ అంటే కార్టిలేజినస్ ఫిషెస్ దాని బాడీ లోపల ఫామ్ అయినటువంటి వేస్ట్ని, నైట్రోజనస్ వేస్ట్ని బాడీ నుంచి బయటలకి ఏ రూపంలో పంపించదంటే యూరియా రూపంలో పంపించదు కాబట్టి యూరియోటెలిక్ అంటారు. బోనీ ఫిషెస్ అనేవి వాటి బాడీ లోపల ఫామ్ అయినటువంటి నైట్రోజనస్ వేస్ట్ని అమోనియా రూపంలో బయట పంపిస్తాయి కాబట్టి అమోనోటెలిక్ అంటారు. బాడీలో ఫామ్ అయిన వేస్ట్ని యూరియాగా పంపిస్తే యూరియోటెలిక్, అమోనియాగా పంపిస్తే అమోనోటెలిక్ అంటారు. ఇది మేజర్గా కార్టిలేజినస్ ఫిషెస్కి అలాగే బోనీ ఫిషెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్.